వడ్డెర చండీదాస్ కథామాలిక చీకట్లోంచి చీకట్లోకి. మొదటి కథ. అరుణ. తెల్లని బట్టలు తొడిగి ఆటకు వదిలిన నల్ల ఎలుగుబంటిలా రోడ్డు మీద కదులుతున్నాడు కాశీపతి. వాడికి కాస్త దూరంలో మంచుముక్కకి పళ్ళు జివ్వున లాగినట్లు నా మనస్సు నన్ను లాక్కుపోతోంది. కొంపలో నుంచి బయటికి వచ్చే ముందు అద్దంలో చూసుకున్న నా రూపు వాడి వీపులో మెరుస్తున్నట్లు నా కళ్ళకి అనిపించింది. అంతలోనే రాఘవ రూపు మెరిసింది. రాఘవ అప్పట్లో మా ఇంటికి ఎదురుగా గదిలో అద్దెకు ఉండి కాలేజీలో BA చదువుతూ ఉండేవాడు. అప్పటికే నేను ఇంటి గుమ్మం దాటి 6 ఏళ్లు. 9వ తరగతి తప్పితే అసలే ఇష్టం లేదేమో ఆడపిల్లకి చదువెందుకని మానిపించేశారు. కట్నమూ ఇవ్వలేరు, పెళ్ళీ చెయ్యలేరు, చదువూ లేదు. చివరికి ఏం చేసేవారో రాఘవతో కలిసి ఈ రాజధానికి వచ్చేసి ఉండకపోతే. వచ్చేసి వెంట తెచ్చుకున్న 5-6 చీరలు, గాజులు, గొలుసులు ఎన్నాళ్లు వస్తాయని. రాఘవ పరీక్షా ఫలితాలు వచ్చి ఉద్యోగం కోసం తిరిగి తిరిగి ఏదో టెంపరరీ క్లర్క్ ఉద్యోగం రావడము, 3 నెలలకి ఊడడము, మళ్ళీ ఓ నెల, నెలన్నర తిరగడము, మళ్ళీ ఓ టెంపరరీ క్లర్క్ ఉద్యోగం రావడము, పోవడము, పస్తులు మాడడము, చింకి పీలికలు చుట్టుకోవడము, ఆ మురికి గూటికి నెల నెలా ఇవ్వాల్సిన 25 రూపాయలు ఇవ్వడం, ఆలస్యమై ఇల్లుగలాయనతో నానా చీవాట్లు తినడము. కుక్క బతికైపోయింది పాపం. ఎలాంటి రూపం, ఎలా అయిపోయాడు రాఘవ. ఆ కమిషన్ కొట్లో పనికి నెలకి 80 రూపాయల ముష్టి పారేస్తున్నారు 3 నెలల నుంచి. రాత్రి లేదు, పగలు లేదు, వెట్టి చాకరిలాగైపోయింది. తనకీ సుఖం లేదు, నాకూ సుఖం లేదు. నేనే లేకపోతే ఒంటరిగాడు ఎలాగైనా తేలిగ్గా బతికయ్యగలడు. కాని అనుకున్నది అనుకున్నట్లయితే రాఘవ ఆఫీసర్ అవుతాడు. ఏమైంది? ఎలుగుబంటి కిందికి వంగుతున్నాడు. చెప్పు పట్టి తెగిందా? కీళ్లు పట్టేశాయా? నించోవడం మేలు. ఆ లేచాళ్లే. అదేం నడక, దొల్లుతున్నట్లు. వీడి పెళ్ళాం పొంతకాగులాగా ఉంటుంది. ఆవాళ అబిడ్సులో స్లీవ్లెస్లకేసి, లో నెక్కులకేసి, మినీ స్కర్ట్లకేసి మహాదాహంగా దొంగచూపులు చూస్తూ కనిపించాడు. ఈ ఎలుగుబంటికి ఎన్నేళ్లుంటాయి ఇంతకీ? 52, 3, 55 అంతకైతే మించవు. అయినా బుర్ర నెయ్యి రాసిన మాడు చక్కలాగయింది. ఆ పొంతకాగు పీకేసుంటుంది. పబ్లిక్ గార్డెన్ వచ్చేసింది. ఎక్కడ కూచుంటాడింతకీ? రోజూ తగలడే చోటేనా? వీడికి ఒంటరిగా ఈవినింగ్ వాకు అది అలవాటు ఉండడం మేలయింది. లేకపోతే ఎలా వీలు చిక్కుతుంది? అదో అక్కడే సిమెంట్ చప్టా పక్కగా పచ్చిక మీద కూచుంటున్నాడు. వారం రోజులుగా వీడు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ తిరిగేది గమనించడం పెద్ద పనైపోయింది. రాఘవ అన్నాడు, వీడిలాంటివాడు కాస్త తలుచుకుంటే కాని పనంటూ లేదని. రాఘవ అన్నాడు, వీడిలాంటివాడు తలుచుకుంటే కాని పని అంటూ లేదని. ఇదంతా రాఘవకి తెలిస్తే? ఎందుకు తెలవాలి? ఆవాళ గ్రూప్ 1 పరీక్షలకు కూర్చోమంటే నవ్వి అవన్నీ మనలాంటి వాళ్ళకి కాదు అన్నాడు రాఘవ. అయినా నా మాట కాదనలేక ఒప్పుకున్నాడు. బాగానే రాశానన్నాడు. అయినా ఈ బాగెవడు చూడొచ్చాడు? వచ్చే వారంలో ఇంటర్వ్యూ. చప్పుడికి తుళ్ళిపడ్డాను. నీళ్లలోకి రాళ్లు విసిరి గెంతుకుంటూ పోతూ ఉన్నారు పిల్లలు. సూర్యుడు గూటికెళ్ళి దుప్పటి ముసుగు తన్ని పట్టినట్టున్నాడు. నల్ల ముఖానికి అరచేత మందాన ఆఫ్ఘన్ పౌడర్ అద్ది సినిమాకు బయల్దేరిన గూడెం పిల్లలాగా ఉంది వెన్నెల రాత్రి. కాశీపతికేసి చూశాను. కొండముచ్చికి జీడిగింజల పొగ వేస్తే అచ్చు ఇలాగే ఉంటుందనిపించింది. చుట్టూ చూస్తూ కూర్చున్నాను. ఎంతకీ కాలం జరగడం లేదు. మహా అయితే 3/4 గంట గడిచి ఉండాలి. అంతలో ఎక్కడో 8 గంటలు మోగిన చప్పుడయింది. శుభం అనుకుంటూ లేచాను. అటూ ఇటూ తచ్చాడి చీర కుచ్చిళ్లు రవంత పైకి ఎత్తిపట్టుకొని నీళ్లలో కాళ్ళు తడిపి మళ్ళీ అటూ ఇటూ తచ్చాడి సిమెంటు చప్టా మీదికొచ్చి కాలు జార్చి నేలమీదకు దభీమని పడి ఆ అన్నాను. కాశీపతి తల ఇటు తిప్పి చూశాడు. అనుకున్నట్లుగా పడగలిగినందుకు అభినందించుకున్నాను.
మళ్ళీ "ఆ" అన్నాను. "వాట్ హ్యాపెండ్?" అంటూ లేచాడు. "కాలు జారింది" అన్నాను. ఈ సిమెంట్ చప్టా మీద నిజంగానే కాలు జారి పడి ఉంటే చచ్చేంత దెబ్బ తగిలి ఉండును అని అనుకుంటూ. "బాగా దెబ్బ తగిలిందా?" అన్నాడు కొద్దిగా వంగి. "ఊ, ఊ, తగిలింది." "రిక్షా పిలుస్తాను వెళ్దువు" అని కదలబోయాడు. "అబ్బే అక్కర్లేదు తగ్గిపోతుంది. మా ఇల్లు ఈ పక్కనే. చిరాగాలి లేన్‌లు. సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్లున్నాను. అయినా కూర్చోండి మీకెందుకీ శ్రమ" అన్నాను. "ఇట్స్ ఆల్ రైట్. ఎట్లా పడ్డావు? కాలు మెలికపడిందా?" అంటూ పచ్చిక మీద కూర్చున్నాడు. "తడికాళ్ళు చెప్పు జారింది" అని డొక్కు చెప్పులు వాడి కంట కనబడకుండా పాదాలు చెప్పుల మీదకు వేసి కాస్త ముందుకు వంగి కుడి పాదం మీద చెయ్యి వేసి ఒత్తుకున్నాను. "మీ నాన్నగారేం చేస్తారు? నువ్వేం చేస్తున్నావు?" లాంటి ప్రశ్నలు మొదలుపెట్టాడు. టైపిస్టుగా పనిచేస్తున్నానని ఏవేవో బొంకి సంభాషణ వేరే విషయాల్లోకి మార్చి మధ్య మధ్యలో పల్చని నవ్వులు విసురుతూ లైన్‌లోకి పట్టుకొచ్చాను. నా చవకబారు నైలాన్ చీర వెన్నెట్లో ధగధగ మెరిసిపోతోంది. పవిట పక్కకు జారేలా కదిలి చేతులు వెనక వైపు ఆంచి స్తనం చొచ్చుకుపోయి వాడి కనుగుడ్డులో గుచ్చుకునేలాగా వీపు ముందుకి విరిచాను. బాగా లోతుగానే దిగబడినట్లుంది. గుడ్లు తేలేసి, మిటకరించి, తేరుకుని, రెప్పలు కదిల్చి, పళ్ళికిలించాడు. కుచ్చిళ్ళు రవంత పైకి కదిల్చి, కాలి ముందుకు చాపి "అబ్బా" అన్నాను బాధగా. "నొప్పిగా ఉందా?" అని పాదం మీద చెయ్యి వేశాడు. గబుక్కున కాలు పక్కకి లాక్కున్నాను. కదలికలు జరిగినట్లు అనిపించేలాగా చీర మోకాటి వరకు జరిగేలా లాగాను. అటే చూస్తూ "నీ పేరేంటి?" అన్నాడు. నోటికొచ్చిన పేరు చెప్పాను. "రాగిణి." ఏమిటన్నట్లు చూసి చిలిపిగా నవ్వాను. ముందుకు వంగి నా భుజాల మీద చేతులు వేశాడు. అవతలికి జరిగినట్లుగా కదిలి కోపంగా చూశాను. "సారీ" అన్నాడు. వాడి నరాలు మెలితిరిగేలా ఒంపుల రూపమై ఒళ్ళు విరుచుకున్నాను. వాడి చూపు నా స్తనాల మధ్య లోతులో దిగబడింది. పైకి చెప్పుకోలేక, గుంజుకోలేక గుటకలు మింగుతున్నాడు. జుట్టు సవరించుకున్నట్టుగా చెయ్యి పైకెత్తి నిశ్శబ్దంగా నవ్వాను. నా మీదికి ఒరుగుతూ "రాగిణీ" అన్నాడు. వాడి భుజం మీద చెయ్యి వేసి అవతలికి తోసెయ్యకుండా ఉట్టినే అటకాయించాను. "రాగిణీ, నన్ను కాదనకు. నీకేం కావాలంటే అది" అని మొదలుపెట్టి 4 సినిమా డైలాగులు చదివాడు. "నేను ఇవ్వగలిగే దానికి సమానంగా మీరు నాకేమివ్వగలరు? నువ్వేం కావాలంటే అదిస్తాను." కాస్త చొరవ దొరికినట్లయింది. మరి కాస్త దగ్గరికి పాకుతున్నాడు. "సమానంగా మీరు ఏమీ ఇవ్వలేరు కానీ, కనీసం నేను అడిగిందైనా ఇవ్వండి. ఆనక మాట తప్పితే నేను మిమ్మల్ని ఏం చెయ్యడానికైనా సాహసించగలను సుమా! ఒట్టు, దేవుడు తోడు, అసలు నీకోసం ఏమైనా ఇస్తాను." బుగ్గ చుట్టూ పెదాలు బిగించి బాగా గంటు పడేలాగా కసిగా కొరికాను. "అబ్బా" అని గిలగిల్లాడి అంతలోనే చలికి తట్టుకోలేక ఒంటికి రగ్గు చుట్టుకున్నట్లుగా నన్ను చుట్టుకున్నాడు. కడుపులో ఆకలి మంట. వాడి చేతి స్పర్శ వల్ల కలిగిన వికారం మంట. మనసులో నా దైన్యస్థితికి మంట. కళ్ళు మూసుకుని, మూతి బిగబట్టి వాడిని నాకేసి అదుముకున్నాను. టాక్సీ, హోటల్లో గది. వాడి మూతి మీద పెదవులు ఆంచాను. చీమి కురుపు మీద మూతి ఆనినట్లు. నాలికతో ఆ రసి నాకినట్లు. అబ్బా! అబ్బా! అది ఎంత భయంకరమని తెలిస్తే ఇందుకు సాహసించలేకపోదును. అయినా అధరాలు పిండి, గుండెల్ని పొంగించి అమృతం బొట్లు రాల్చాను. వెన్నెలలు కురిపించాను. మంచు సోనలు జాల్వారించాను. మెత్తని మెరుపు తీగల్తో మైమరపించాను. పుప్పొడి చిలకరించాను. అందుకు పర్యవసానంగా నా మనసున చిందిన నెత్తుటి బొట్లు గుండెలో గడ్డకట్టి నల్ల రాళ్లలాగా గుప్తంగా నిలిచిపోయాయి. అయితేనే అందుకు ప్రతిఫలంగా నా రాఘవ, నా రాఘవ సెలెక్ట్ అయ్యాడు. ట్రైనింగుకి రాఘవ ఢిల్లీ వెళ్ళి 6 నెలలయ్యింది. వెళ్ళాక వారానికి 10 రోజులకి ఓ ఉత్తరం రాసేవాడు. నెల నెలా డబ్బులు పంపేవాడు. సెలెక్ట్ అయినట్లు తెలిసిన రోజున చూడాలి రాఘవని. గదిలో నేల మీద పిల్లి మొగ్గలేశాడు. నన్ను వాటేసుకుని గిరగిరా అల్లీబిల్లీ తిరిగాడు.
వారపత్రికలు చేతపుచ్చుకొని ఇంటి కప్పుకి కొట్టుకునేలాగా ఎగరేశాడు. సంతోషం పట్టలేక పిచ్చి పిచ్చిగా అరిచేశాడు. "నువ్వు నా అదృష్ట దేవతవి అరూ" అన్నాడు. నేనే తనకి ఉద్యోగం ఇప్పించానన్నాడు. నిజంగా నేనే ఇప్పించినట్లు తనకి తెలిస్తే? కానీ నేను తనదాన్ని. తను నా సర్వస్వం. నన్ను నేను అమ్ముకోలేదు. తన కోసమే నన్ను నేను పూర్తిగా పవిత్రంగా ఉంచేసుకున్నాను. దరిద్రాన్ని, అవమానాన్ని, ఆకలిని, కన్నీళ్ళని, మురికిని అమ్మేశాను. అమ్మేసి సుఖశాంతుల్ని కొన్నాను. తన కోసం, నా కోసం. అందరూ అర్థం చేసుకోలేకపోవచ్చు. తను కూడా అర్థం చేసుకోలేడేమో. నా రాఘవ అలాంటివాడి కాడు. నేనేమిటో తనకి తెలుసు. అసలు తనకి తెలిస్తేగా మా సుఖశాంతుల జీవన సౌధానికి ఈ రహస్యం పునాది. ఆ కన్నీటి రాళ్ల పునాది నా గుండెల్లోపలికి దిగబడింది. అది ఎవ్వరికీ కనపడదు. ఆ తరువాత 1, 2 సార్లు కాశీపతి కనిపించాడు. తను 2 సార్లు ఢిల్లీ వెళ్ళినట్లు రాఘవను కలుసుకున్నట్లు చెప్పాడు. రాగానే డిప్యూటీ కలెక్టర్ అవుతాడని, ఆ తరువాత కలెక్టరు, సెక్రటరీ చేయిస్తానని చెప్పి కారులో గండిపేట వెడదామన్నాడు. ఇద్దరం మాట నిలబెట్టుకున్నాం. అంతే. అది అంతటితో చెల్లు అని తీక్షణంగా జవాబిచ్చాను. ఈ మధ్య 2 నెలలుగా రాఘవ దగ్గరనుంచి ఉత్తరమే రాకపోయేసరికి కాశీపతిని కలుసుకున్నాను. కారు యాక్సిడెంట్లో కుడి చెయ్యి మణికట్టు దగ్గర విరిగిందని, కట్టు కట్టారని, ఉత్తరం రాయలేకపోతున్నాడని చెప్పాడు. అందుకుగాను ఖర్చు పెరిగి డబ్బు పంపలేకపోతున్నట్లుగా చెప్పాడు. చిన్న చిన్న అప్పులు బోలెడు చేశాను. తరచూ పస్తులు ఉండాల్సి వస్తోంది. ఇల్లు గలాయన చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. రాఘవ పంపించగానే తీర్చివెయ్యవచ్చును గదా అని కాశీపతిని 200 అప్పు ఇవ్వమన్నాను. నీకే నేను బాకీ ఉన్నాను, తీసుకుందువులే అని పాత వరస కలపబోయాడు. చీవాట్లేసి వచ్చేశాను. మరో 3 నెలలు గడిచాయి. ఎలా గడిచాయో గుర్తు తెచ్చుకోవడానికి కూడా భయమేస్తుంది. అబద్ధాలాడి, డాంబికాలు పలికి, కిరాణా కొట్లోనూ అక్కడా ఇక్కడా అప్పులు చేస్తూ మొండికేసి ఇల్లు గలాయన ఇచ్చే ములుకు మాటలు భరించాను. రాఘవకి 20, 30 ఉత్తరాలు రాశాను. తను రాయలేకపోతే తన క్షేమం గురించి ఎవరితోనైనా 2 ముక్కలు రాయించమన్నాను. డబ్బు పంపమనలేదు. వీలైతే తనే పంపుతాడు గదా. పాడు యాక్సిడెంట్. ఎంత ఖర్చులో ఉన్నాడో. ఇంకా నయం, అంతటితో పోయింది. 9 నెలలకి ఎముక కుదురుకుంటుందట. పొద్దుడ్నుంచి ఏమీ తినలేదు. నీరసంగా ఉంది. రోజుకు ఒక్క పూట పట్టెడు మెతుకులు తిన్నా బియ్యం గింజలు రాత్రితో నిండుకున్నాయి. మళ్ళీ ఆ సేటు దగ్గర పుచ్చుకోవాలంటే యజ్ఞం చేసినంత పని. అయినా తప్పదుగా. ఇల్లు గలాయన బట్టల దుకాణం నుంచి వచ్చే వేళయింది. కాసేపు ముఖం చాటేస్తే ములుకు మాటలు ఒక పూట తప్పినా తప్పినట్లేగా అనుకుని లేచాను. తాళం వెయ్యబోతూ ఉండగా ఇంటి ముందు కారు ఆగిన చప్పుడు. ఆశ్చర్యం. కాశీపతి దొల్లుకుంటూ వస్తున్నాడు. తాళం బిగించకుండా తలుపులు నెట్టి గుమ్మం లోపలికి వెళ్లి నిల్చున్నాను. శుభవార్త అరుణా అంటూ లోపలికి రాబోయాడు. అలాగే నిల్చున్నాను, అనుమానంగా వాడి కేసు చూస్తూ. రాఘవ ట్రైనింగ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్. వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. విశాఖలో వేశారు. మధ్యాహ్నమే తెలిసింది. సాయంత్రం రాఘవ దగ్గర్నుంచి టెలిగ్రాం వచ్చింది. చేతికట్టు ఇంకో 2 వారాలలో విప్పుతారని. తను డైరెక్టుగా విశాఖపట్నం విమానంలో వెళుతున్నట్టు, నిన్ను నేరుగా అక్కడికి పంపమనీ అని లోపలికి రాబోయాడు. 2 అడుగులు లోపలికి వేశాను. వచ్చి జేబులో నుంచి కాగితం మడత తీశాడు. 200 రూపాయల నోట్లు, ఓ కాగితము. నా చెయ్యి పట్టుకొని వేళ్ల మధ్య ఆ కాగితాలు నొక్కుతూ, వెంటనే బయలుదేరు. 10ంటికి హౌరా ఎక్స్‌ప్రెస్ ఉంది. ఆ కాగితంలో అడ్రస్ ఉంది. రైలు దిగి టాక్సీ ఎక్కి నేరుగా వెళ్ళు. ఐజీపీ డిన్నర్ ఉంది. నేను అర్జెంటుగా వెళ్ళాలి. కలెక్టర్ భార్యవయ్యావని నన్ను మర్చిపోకు అంటూ బలబలా నవ్వి బయటకు దొర్లిపోయాడు. వెంటనే బజారుకు వెళ్ళి 30 రూపాయలు పెట్టి ఓ జార్జెట్ చీర కొని తెచ్చుకున్నాను. చింకి పీలికలకేసి కడసారి చూపు చూస్తూ అది కట్టుకున్నాను. అప్పుల విషయం తర్వాత చూడవచ్చును లెమ్మనుకుని ఎవరికీ చెప్పకుండా వెంటనే బయలుదేరాను. మరుసటి రోజు మధ్యాహ్నానికి వాల్తేరు చేరింది రైలు. టాక్సీ ఎక్కి అడ్రస్ చెప్పి కూర్చున్నాను. పావుగంటకి ఓ పెద్ద బంగళా ముందు ఆగింది. దిగి చుట్టూ పరికించి చూసి లోపలికి వెళ్ళాను. ఓ ముసలతను వరండాలో నేలమీద కూర్చొని ఉన్నాడు. నేను ఫలానా అని, రాఘవగారి కోసం వచ్చానని చెప్పాను. లేచి దండం పెట్టి ఆప్యాయంగా లోపలికి తీసుకెళ్ళాడు.
తను ఆఫీసు జమాను అట. రాఘవ క్యాంపుకెళ్ళాడట. స్నానం ముగించి ఇల్లంతా పరిశీలనగా చూశాను. బోసిగా ఉంది. ఎంత ఫర్నిచర్ కావాలో ఇదంతా అమర్చాలంటే. తను వచ్చాక సామాను కొంటానని, అందాక హోటల్ నుంచి భోజనం తెచ్చిపెట్టమని చెప్పాడట. ఏ రోజుకా రోజు ఎదురు చూడడమే అయింది కానీ, రాఘవ ఇంకా క్యాంపు నుంచి తిరిగి రాలేదు. విసుగ్గా అనిపిస్తోంది. అలా బీచ్‌కి వెడదామా అని అనుకుంటూ ఉండగా జమాను వచ్చాడు. అర్జెంటుగా రాజమండ్రికి క్యాంపేసినారంటమ్మా. 15 రోజులు అక్కడే ఉండీసియాలంట. తున్నుంచి అటే యెళ్ళిపోయినారంట. టీబీలో మకామంట. తార్ని వెంటనే బయలెల్లి రమ్మని ఆఫీస్ కబురెట్టినారు. ఆహా! రైలెప్పుడుంది? ఇంకో గంటకుండాలా? కొత్తగా కొన్న బ్రీఫ్ కేసులో బట్టలు సర్దుకొని బయలుదేరాను. రైలు అరగంటే లేటయినా 6 గంటలు లేటయినట్లుగా అనిపించింది. రైలు తుని స్టేషన్‌లో ఆగింది. చాలామంది భోజనాల కోసమని దిగిపోయారు. ఇంకొద్ది గంటల్లో నా రాఘవని కలుసుకోబోతున్నానన్న సంతోషంలో ఆకలిగా అనిపించలేదు. ఏమీ తోచక ఎదురుగా ఉన్న బల్ల మీద రెపరెపలాడుతున్న పేపరు తీసి ఆ వైపు, ఈ వైపు చూసి పేజీ తిప్పాను. గుండెలో ఏదో ఠక్‌మన్న సంచలనం. ఫోటో. రాఘవ, పక్కనే ఓ అమ్మాయి. సర్వీస్ కమిషన్ మెంబర్ శ్రీ కాశీపతి గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి వాసంతికి హైదరాబాదులో సబ్ కలెక్టర్గా నియమితులైన చిరంజీవి రాఘవరావుకు జరిగిన వివాహ సందర్భంలో తీసిన. ఆ పైన నా కళ్ళకు ఏ అక్షరాలు కనిపించలేదు. సీట్లో నుంచి జారిపడిపోతానేమో అని అనిపించింది. పడినా, పడకపోయినా ఒక్కటే. కాశీపతి గారు, అప్పుడనుకోలేదు గాని, ఆనాడు నిజంగానే కాలు జారాను.